ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. సహోదరి సహోదరులారా, సాధారణంగా మనిషి కొన్ని విషయాల్లో సందేహపడుతూ ఉంటారు. మరి ఈ సందేహము మనిషి వలన కలిగినదా, అపవాది వలన కలిగిందా? ఎవరి వలన మనిషికి సందేహం కలుగుతుంది? మరి మనము దేవుని విషయంలో, దేవుని కార్యముల విషయంలో సందేహపడవచ్చా, సందేహపడకూడదా? సందేహపడిన వారు ఏమైరి, సందేహపడకుండా ముందుకు వెళ్ళిన వారు ఏమైరో మనము తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాడు. దావీదు అంటున్నాడు, నేను యెహోవా యందు సందేహపడకుండా ఆయన యందు నమ్మిక ఉంచున్నాను అంటున్నాడు. మరి నీవు కూడా దావీదులాగా ఏమీ సందేహపడకుండా, సందేహం అనేది నీ హృదయంలో లేకుండా దేవుని వాగ్దానములను నీవు స్వీకరిస్తున్నావా? అయితే సహోదరుడా, మనము జాగ్రత్తగా గమనించాలి. సందేహపడము మనిషికి సహజం. సందేహపడువారు, దేవుని వాక్యం ఏమంటుందంటే, సందేహపడువారు గాలికి చెదరగొట్టు తరంగములను పోలి ఉన్నారు. సందేహం అనేది మనుషులకు సహజంగా వస్తుంది. మరి ఇలా ఎవరు సందేహపడిరో మనము పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనములో, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. మత్తయి సువార్త 14:31లో పేతురు యేసుక్రీస్తు విషయమై సందేహపడి ఉన్నాడు. ఎందుకు సందేహపడి ఉన్నాడు? అంతకుముందే పేతురు అద్భుత కార్యము చూసినాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచబడి 12 గంపల నిండా ఎత్తబడి ఉన్నాయి. మరి 5 రొట్టెలు 2 చేపలు 12 గంపల నిండా ఎత్తబడిన తర్వాత యేసుక్రీస్తు అద్దరికి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాను. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత వారు సముద్ర ప్రయాణం చేయసాగిరి. ఇంచుమించు తెల్లవారుజామున యేసు వారి దగ్గరికి వచ్చి ఉన్నాడు. యేసు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు చూసి భూతమని భయపడిరి. యేసుక్రీస్తుని ఏమనుకున్నారు? భూతమని మొదట సందేహపడినారు, దయ్యమని మొదట సందేహపడినారు. అందుకు యేసుక్రీస్తు ఏమన్నాడు? సందేహపడకండి, నేనే, మీరెందుకు సందేహపడుతున్నారని పేతురుతో, అక్కడున్న వారితో యేసుక్రీస్తు వాగ్దానం చేసినాడు. అయితే అందుకు పేతురు ఏమంటున్నాడు? ప్రభువా, నీవే అయితే. చూసినారా, మనం కూడా దేవుని వాగ్దానములు మనం పొందినప్పుడు కొందరు ఏమంటున్నారు? ప్రభువా, నీవే ఈ కార్యం చేస్తే, ప్రభువా నీవే నాతో ఉంటే, ప్రభువా నీవిచ్చిన వాగ్దానం నిజమైతే, ప్రభువా నీవే నాతో ఉంటే ఈ కార్యం చేయమంటాం. అంటే చేస్తే ఒకటి, చేయకపోతే ఒకటి. సహోదరి సహోదరులారా,
నీవు సందేహపడినా సందేహపడకపోయినా, నీవు విశ్వసించినా విశ్వసించకపోయినా, నీ కార్యములు జరిగినా జరగకపోయినా, ఆయన దేవుడు దేవుడే, నీవు మనిషివే. నీవు సందేహపడినంత మాత్రాన ఆయన నేను దేవుడని నీ ముందు రుజువుపరచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. దేవునికి సందేహం లేదు. నిశ్చయంగా ఆయన అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాడు. అందుకే పేతురు ఏమంటున్నాడు? ప్రభువా, నీవే అయితే నేను నీళ్ల మీద నడవవచ్చునా? దేవుడు ఏమన్నాడు? నడు, నా యొద్దకు రా, ఎంత మాత్రము నీవు సందేహపడవద్దు. కొందరు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు సందేహపడుతూ దేవుని మందిరానికి వస్తుంటారు. నేను ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా కార్యములు నెరవేర్చడమే లేదని సందేహపడుతూ ఉంటారు. నేను ఎన్నో మార్లు దేవునికి మొర్ర పెట్టుకుంటుని దేవుడు నా ప్రార్థన వినడం లేదు అని సందేహపడుతూ ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము తోసివేయనంటున్నాడు. అయితే సందేహపడుచు ఆయన దగ్గరకు వచ్చినలా నీవు పేతురులాగే ఉంటావు. సందేహపడుతూ ఆయన సన్నిధికి నీవు చేరినలా నీవు సందేహంలోనే నీ బ్రతుకంతా వెళ్ళబుస్తావు తప్ప నీవు నిర్ణయం అనేది తీసుకోలేవు. నువ్వు ఏదైనా కార్యం తలపేటప్పుడు సందేహపడకుండా నిశ్చయముగా ఇది జరుగును అని నీ హృదయం మంది విశ్వసించినలా అది జరుగుతుంది. పేతురు కూడా సందేహపడలేదు. ముందు సందేహపడలేదు. తర్వాత నడుచుకుంటూ ఆయన దగ్గరికి వస్తా ఉన్నాడు. ఆయన వద్దకు నడుచుకుంటూ వస్తా ఉన్నప్పుడు అక్కడ గాలియును సముద్రమును, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనము. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అనెను. అందుకు ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని ఆయనతో చెప్పెను. యేసుక్రీస్తు రమ్మన్నాడు. బయలుదేరేటప్పుడు విశ్వాసంగా నమ్మకంతో బయలుదేరినాడు. కొందరు దేవుని వాగ్దానములు జనవరి 1 రోజు పొందుకునేటప్పుడు నమ్మకంగానే పొందుకుంటారు. నమ్మకంగానే జనవరి 1 రోజు వాగ్దానములు పొందుకుంటారు. దేవుడు నా జీవితంలో ఈ కార్యములు నెరవేరుస్తారని వాగ్దానములు పొందుకుంటారు. అయితే జనవరి 1 నుంచి తన జీవితంలో జరుగుతున్న కష్టాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, తన జీవితంలో జరుగుతున్న ఒడిదుడుకులకు భయపడి సందేహపడుతుంటారు. ఎవరిపైన? దేవునిపైన సందేహపడుతూ ఉంటారు. మరి దేవునిపైన సందేహపడుతూ ఉంటే ఈ సందేహపడిన వారు వాగ్దానములపై సందేహపడతారు. వాగ్దానములనగా దేవుని మాటలపై సందేహపడుతూ ఉంటారు. అందుకే సందేహపడువారు తరంగములు పోలి ఉన్న సముద్రమును పోలి ఉన్నారు.
మరి పేతురు కూడా సందేహపడినాడు. అంటే గాలిని, తుఫానును, సముద్రమును, అంటే దేవునిపై ఏకాగ్రత లేదు. అంటే దేవుని వాగ్దానముపై అతనికి నమ్మకము ఎక్కువగా లేదు. మీకు కూడా దేవుని వాగ్దానములపై నమ్మకం ఎక్కువగా ఉండదు. కష్టాలను బట్టో, శ్రమలను బట్టో, ఇరుకులను బట్టో, ఇబ్బందులను బట్టో దేవుని వాగ్దానములపై అపనమ్మకం ఉంచుతూ ఉంటారు. మనుషులపై సందేహపడవచ్చు, రాజులపై సందేహపడవచ్చు, అధికారులపై సందేహపడవచ్చు. కానీ వాగ్దానమునిచ్చినపై దేవునిపై నీవెప్పుడూ సందేహపడనే పడకూడదు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడై ఉన్నాడు. నీవు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడే. నీ కార్యం నెరవేరినా నెరవేరకపోయినా ఆయన దేవుడే. నీకు వాగ్దానం ఇచ్చినాడని నీ వాగ్దానం పొందుటకు నీకు అర్హత లేదు. నీ సమస్యలు వచ్చినప్పుడు దేవుని వాగ్దానంపై నీవు నమ్మకం ఉంచలేదు. నీకు శ్రమలు వచ్చినప్పుడు దేవుని వాగ్దానంపై నీవు నమ్మకం ఉంచలేదు. నీవు ఇటు అటు దేవుని వాగ్దానం పక్కకు పెట్టి మనుషులపైనను, అధికారులపైనను, రికమెండేషన్లపైనను ఆధారపడుచున్నావు. దావీదు అంటున్నాడు, కొండల వైపు నా చేతులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి నీవు దేవుని ఆశ్రయించి దేవుని వాగ్దానమును పొందుకొని దేవుని వాగ్దానంపై నీవు సందేహపడుతున్నావు. నిశ్చయంగా నీవు సందేహపడకు. సందేహపడిన వాడు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అన్నాడు. యేసుక్రీస్తు తిరిగి లేచినాడని చెప్తే తన శిష్యులు సందేహపడినారు. తోమా అంటున్నాడు, సందేహపడి ఆయన పక్కటెముకల్లో నేను వేలి పెట్టి చూచితే గాని నమ్మను అని సందేహపడినాడు. మరి ఆయన సందేహం తీర్చలేదా దేవుడు? ఆయన పునరుత్థానుడైనాడని ఆయన చెప్పినాడు. కానీ శిష్యులు సందేహపడలేదా? సహోదరులారా, ఆలోచించండి. మనకు సందేహం అనేది అపవాది క్రియ. ముందు సందేహం పుట్టించేది ఎవరంటే అపవాది. పేతురు దేవుని వైపు చూస్తున్నంత సేపు సందేహపడలేదు. ఎప్పుడైతే లోకం వైపు, శ్రమల వైపు, కష్టాల వైపు చూసినాడో అతడు సందేహపడడం ప్రారంభించాడు. అయితే నా సహోదరుడా, నా సహోదరి, ఒకవేళ నీకు దేవుని వైపు సందేహం వచ్చినా, నీ కష్టకాలంలో దేవుని వాగ్దానంపై సందేహం వచ్చినా, నీ శ్రమల కాలంలో దేవుని వైపు, దేవుని వాగ్దానం మీద సందేహం వచ్చినా, ప్రభువా నాకు అపనమ్మకం కలగకుండా నీ వాగ్దానంపై నమ్మకంగా ఉండునట్లు నా గురి నిలుపుమని నువ్వు ప్రార్థన చెయ్యి. ఈ దినమే నీవు మోకరించు. ఈ దినమే నీ కష్టాలపై దేవుని వాగ్దానంపై నమ్మకం ఉంచు. ఈ దినమే నీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానంపై ఏకాగ్రత ఉంచు. మోకరించు. ప్రభువా నేను సందేహపడితే నన్ను క్షమించు. ప్రభువా నేను నీ వాక్యంపై, నీ వాగ్దానంపై నమ్మకం పెంచలేకపోయినాను, నీ వాగ్దానంపై నమ్మకం ఉంచలేకపోయినాను. పేతురు కూడా ఇటు అటు తిరిగి ఆయన ఇచ్చిన మాటపై రమ్మని, ఆయన నీవు రా అనే మాటపై అతడు నమ్మకం ఉంచలేకపోయినాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడే, నీవు ఎందుకు సందేహపడితేవి పేతురు? నిశ్చయంగా మీరు సందేహం అనేది ఉండకూడదు. పేతురు సందేహపడినాడు. కానీ సందేహపడినప్పుడు అతడు ఏమైనాడు? నీటిలో మునిగిపోసాగాడు. నీవు కూడా దేవుని వాగ్దానాలపై నీవు సందేహపడితే నీవు శ్రమల్లో మునిగిపోతావు.
దేవుని వాగ్దానాలపై నీవు సందేహపడితే కష్టాల్లో కూరుకుపోతావు. దేవుని వాగ్దానాలపై సందేహపడితే నీ మనసులో నెమ్మది ఉండదు. దేవుని వాగ్దానములపై నీవు సందేహపడితే నిశ్చయంగా నీవు బయటికి రాలేవు. అందుకే వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు గనక నీవు సందేహపడకూడదు. పేతురు తాను సందేహపడి మునిగిపోసాగాడు. అప్పుడు మునిగిపోయినప్పుడు పేతురు ఏం చేసినాడు? ప్రభువా ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. మరి నీవు కూడా దేవుని వాగ్దానాలపై సందేహపడి ఈ దినము నీవు కష్టాల్లో ఉన్నావేమో, ఈ దినము నీవు ఎటు తోచని స్థితిలో ఉన్నావేమో, ఈ దినము నీవు కష్టకాలంలో ఉన్నావేమో, దేవుని వాగ్దానాలపై నీవు సందేహము పడుతున్నావేమో. నా సహోదరుడా సహోదరి, సందేహం విడిచిపెట్టు. మనుషులపైన కాదు, రాజులపైన కాదు. మనుషులపైన సందేహపడినా తప్పులేదు, రాజులపై సందేహపడినా తప్పులేదు, అధికారులపై సందేహపడినా తప్పులేదు. కానీ దేవుని వాగ్దానం విషయమై నీవు సందేహపడవద్దు. నిశ్చయముగా వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. నీవు పేతురు ప్రార్థించినట్లు అతడు మునిగిపోసాగి దేవునికి ప్రార్థన చేసను రక్షించమని. నీవు కూడా ఈనాడు నువ్వు నీ సమస్యను తేల్చుకోలేక, వాగ్దానం నమ్మలేక, ఇటు లోకంలో మనుషులు నమ్మలేక తికమక పడవద్దు. నీ గురి ఆయన వైపే నిలుపు. దేవా నేను పాపిని, దేవా నేను సందేహపడి తిని, దేవా నేను నీపై నమ్మకం ఉంచలేకపోతిని, దేవా నన్ను క్షమించమని ఈ దినము నువ్వు దేవుని వాగ్దానం విషయమై సందేహపడక నిశ్చయముగా పేతురు మునిగిపోసాగి ప్రార్థించినట్లు నీవు పశ్చాత్తాపపడి, దేవా నా సందేహాన్ని నీవు నిర్వర్తి చేస్తేవి, దేవా నీపైన నేను నమ్మకం ఉంచుచున్నాను, నీ వాగ్దానంపై నమ్మకం ఉంచుచున్నాను, నీ మాటపై నమ్మకం ఉంచుచున్నాను, నీవు నిశ్చయంగా ఈ దినము ప్రార్థన చేయి. నీ సందేహాన్ని, నీ సమస్తమును తీర్చువాడు దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాడు. భూమి ఆకాశం తలకిందులైనా గాని, సూర్యచంద్ర నక్షత్రములు నేల రాలినా గాని ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాడు. అయితే నీవు వాగ్దానమును పొందుటకు నీలో తగినంత నమ్మకం లేదు, తగినంత విశ్వాసం లేదు, సందేహపడుతున్నావు. దేవుడు ఏమంటున్నాడు? నీవు సందేహపడకుండా ఈ కొండను చూచి పెగలింపబడి సముద్రములో పడవేయబడి నీవు చెప్పినట్లా నిశ్చయంగా అది సముద్రములో పడును. ఈ అంజూరపు చెట్టును చూచి నిశ్చయంగా ఈ దినము ఎండిపోమని చెప్పినట్లు అది ఎండిపోవును. అయితే నీవు సందేహపడకుండా పలకవలెను. నీవు సందేహపడకుండా దేవుని వాగ్దానమును నమ్మినట్లా నిశ్చయంగా పేతురుని లేవనెత్తిన దేవుడు నిన్ను కూడా ఈ దినము లేవనెత్తబోతున్నాడు. నిన్ను కూడా ఈ దినము దేవుడు తన మార్గంలో నడిపించబోతున్నాడు. నీ శ్రమలను బట్టి కాక దేవుని వాగ్దానం బట్టి నీవు నమ్మినడలా నీ సందేహంను తీర్చి ఆయన నిశ్చయంగా ఆయన తన వెనుక నిన్ను నడిపిస్తాడు. పేతురు నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. నీటిపై పేతురు నడిపించిన దేవుడు నిన్ను కూడా నిస్సందేహంగా నడిపిస్తాను నమ్మమని మీకు తెలియజేస్తున్నాడు. సహోదరి సహోదరులారా, ఇంతవరకు విన్న వాక్యం చేత మీరు ఆశీర్వదింపబడినారని, నిశ్చయంగా పేతురు నడిపించే దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు నమ్ముమని, ఆయన వాక్యంపై సందేహం పడకుండా జీవించాలని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన. సర్వాధికారి సర్వోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదముల కొట్లాడుతున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, నీ వైపు సందేహం ఉన్న ప్రతి బిడ్డను తండ్రి యేసయ్య వారి సందేహం తీర్చి తండ్రి నిశ్చయంగా వారిని నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని, విత్తిన ప్రతి వాక్యం తండ్రి వారి హృదయాల్లో ఫలింపజేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.